నిఫ్టీలో ఈరోజు మనకి మార్కెట్ ప్రీవియస్ డేలో కింద బ్రేక్ చేసి ఒక క్లీన్ లిక్విడిటీ స్వీప్ తర్వాత పర్ఫెక్ట్ ఐసిటీ ఎంట్రీ ఇచ్చింది. సో ఆ సింగిల్ సెటప్ మనకి ఈరోజు 1:4 ఆర్ఆర్ ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ లేదు. అది ఆ ఎంట్రీ ఇక్కడ ఈ ఏరియాలోనే పాసిబిలిటీ 1:4 ఆర్ఆర్ ఎంట్రీ వచ్చిందన్నమాట. సో ఈ వీడియోలో టోటల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతుంది. ప్రీవియస్ డేలో ఎలా స్వీప్‌ని ఐడెంటిఫై చేయాలి? ఫేక్ బ్రేక్‌ఔట్‌ని ఎలాగా మనం అవాయిడ్ చేయాలి? ఎగ్జాక్ట్ ఎక్కడ ఐసిటీ ఎంట్రీ ఎక్కడున్నది? కన్ఫర్మేషన్ ఏంటి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ఎలా ఏంటి అనేది టోటల్‌గా మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళైతే ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో కంప్లీట్ వీడియో చూడండి. బికాస్ స్మార్ట్ మనీ ఫుట్ ప్రింట్స్‌ని వన్స్ ఐడెంటిఫై చేస్తే మార్కెట్ కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసుకుంటే మనకి ఈరోజు ఎంట్రీ పాసిబిలిటీ ఎక్కడొచ్చింది దానికంటే ముందు ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే మార్కెట్ ఏంటంటే ఓవరాల్ నేను ఫుల్ బేరిష్ డౌన్ ట్రెండ్‌లో మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఓకే. సో ఈ బేరిష్ డౌన్ ట్రెండ్ చూసి ఈరోజు కూడా అలాగే చాలామంది ఏంటంటే బేరిష్‌గా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాకపోతే మార్కెట్ ఏంటంటే ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత ఒక రిట్రేస్‌మెంట్ కోరుకుంటారు. ఒక రిట్రేస్‌మెంట్ హెల్తీ రిట్రేస్‌మెంట్ రావాలన్నమాట మార్కెట్‌లో. సో ఈరోజు మార్కెట్‌లో ఏమైంది? ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డేలో ఓకే. సో ఈ ప్రీవియస్ డే లో ఉంది కదా! ఈ ప్రీవియస్ డే లోని స్వీప్ చేస్తున్నాం. అంటే లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం స్వీప్‌గా కనిపించకపోయినా సరే, లైక్ ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లైక్ స్వీప్ చేసి అంటే ప్రీవియస్ డేలో ఉంది కదా! ప్రీవియస్ డేలో స్వీప్ చేసి మార్కెట్ అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే. సో అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హైని ఇక్కడ వస్తుంది. అయితే మనం నేర్చుకునే లిక్విడిటీ కాన్సెప్ట్స్ ప్రకారం ఇటు సైడ్ స్వీప్ అవుతుంది. ఇటు సైడ్ స్వీప్ అవుతుంది. మరి ఇటు సైడ్ మనం ఫాలో అవ్వాలంటే ఫస్ట్ లిక్విడిటీ ఎటు సైడ్ తీసుకుంటుందో మనం అటు సైడ్ ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ డేలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవుతుంది కాబట్టి మనం అటు సైడ్ ఇంక చూడకూడదు ఇటువైపు లిక్విడిటీ. సో యాక్చువల్లీ చెప్పాలంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హైని మార్కెట్ ఇక్కడ బ్రేక్ స్వీప్ చేస్తుంది. ఇక్కడే ప్లాన్ చేయకూడదు. ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి లిక్విడిటీ ఇటువైపు ట్రావెల్ అవుతుంది కాబట్టి బుల్లిష్ సైడే చూసుకోవాలన్నమాట. సో అక్కడ ఏమవుతుంది? మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ స్వీప్ అయ్యి మళ్ళా డౌన్ సైడ్‌కి వస్తుంది. రిట్రేస్ అవుతుంది. సో ఆ రిట్రేస్ అవుతున్నప్పుడు అక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా ఉన్నది ఏంటో ఒకసారి మళ్ళీ ఎళ్లి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకుంటాం. ఓకే. రైట్. సో రైట్. ఇప్పుడు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా చూసుకుందాం. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే సో సేమ్ లైక్ ఏమవుతుందంటే లైక్ ఎర్లీ మార్నింగ్ డౌన్ సైడ్‌కి వచ్చింది. ఇది ప్రీవియస్ డేలో ఓకే. ఈ ప్రీవియస్ డేలో స్వీప్ చేసి మార్కెట్ అప్ సైడ్ ఇలా అప్ సైడ్ ఈ హైని ఇలా బ్రేక్ చేస్తుంది. ఓకే. సో అప్ సైడ్ బ్రేక్ చేస్తుంది. సో మనకు చూసుకుంటే ఇదంతా ఒక డీలింగ్ రేంజ్. ఓకే. సో డీలింగ్ రేంజ్‌లోని మార్కెట్ మళ్ళా 50% ఆఫ్ ది ఏరియాకి ట్ర టా టా లైక్ ట్రావెల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఈ లో నుంచి ఈ హైకి లాగా డీలింగ్ రేంజ్ తీసుకుంటే ఇదొక 50% ఆఫ్ ది ఏరియా. 50% ఆఫ్ ది ఏరియా దగ్గర నుంచే మార్కెట్ మళ్ళా అప్ సైడ్ మూవ్ అవుతుంది. అయితే 50% ఆఫ్ ది ఏరియా దగ్గర నుంచి ఇక్కడ ఎంట్రీ అయిపోతామంటే అలా కాదు. ఓకే. ఆ 50% ఆఫ్ ది ఏరియా దగ్గర మీకు ఒకసారి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఫ్రేమ్ లైక్ హైయర్ టైమ్ ఫ్రేమ్ టు లోవర్ టైమ్ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి టైమ్ ఫ్రేమ్ ఇక్కడ మనకేంటంటే కోరిలేషన్ ఉంటది. సో ఒక్క టైమ్ ఫ్రేమ్‌కి స్టిక్ అయిపోయి మీరుంటే మాత్రం లైక్ ఆప్షన్స్‌లోని మనకి అంత ఈజీగా వర్కౌట్ అనేది అవ్వదు. ఓకే. సో మీకు ఇలాంటి ఎవరికైనా తెలీదు. చాలా కష్టంగా ఉన్నది. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే సో నేను క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటానన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువ ప్రైస్‌లోని మీకు ఇండియన్ మార్కెట్స్‌లోని ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్‌లో మీకు తెలుగులో ఎక్కడ దొరకదు. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో ఎవరికైనా కన్‌ఫ్యూజ్ ఉండి ఇంకా నేర్చుకోవాలి లైక్ మార్కెట్ ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నంబర్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ప్రీవియస్ డే లో స్వీప్ చేసి మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ ర్యాలీ అయ్యి ఈ ప్రెజెంట్ డే హై ఉంది కదా! ప్రెజెంట్ డే హై అయితే ఇక్కడ ఏంటంటే స్వీప్ అవుతుంది. స్వీప్ అయినా సరే బట్ స్టిల్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ ఇటు సైడ్ నుంచి తీసుకొస్తుంది కాబట్టి మనం దీని వైపు చూడకూడదన్నమాట మార్కెట్. ఓకే. అంటే ఈ స్వీప్‌ని కన్సిడర్ చేయకూడదు. ఆ స్వీప్‌ని కన్సిడర్ చేయకపోతే ఏమవుతుంది? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డీలింగ్ రేంజ్ మాట. ఈ డీలింగ్ రేంజ్‌లో 50% ఆఫ్ ద ఏరియాని మార్కెట్ ట్యాప్ చేస్తుంది. అయితే మీకు ఇందాక చెప్పాను కదా! ఆ 50% ఆఫ్ ద ఏరియా ఉందని చెప్పేసి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవట్లేదు. మీకు ఒకసారి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. ఓకే. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే అక్కడ మనకి ఆ 50% ఆఫ్ ద ఏరియా దగ్గరే కరెక్ట్‌గా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ దగ్గర లాస్ట్ పుల్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకే. సో లాస్ట్ పుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆ లాస్ట్ పుల్ బ్యాక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి స్వీప్ అవుతుంది. ఓకే. సో డీలింగ్ రేంజ్‌లోని 50% ఆఫ్ ది ఏరియా అంటే ఏం లేదు. ఒక ప్రైస్ ఎప్పుడు మనకేంటంటే డిస్కౌంట్ టు ప్రీమియం టు డిస్కౌంట్ ట్రావెల్ అవుతుంది కదా!
ఆ ప్రీమియంలోని అంటే లైక్ ఒక డిస్కౌంట్ ఏరియా 50% ఆఫ్ ద ఏరియా పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియంని మార్కెట్ ట్రాప్ చేస్తుంది. ఓకే. సారీ, పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ అయినా ఏవైనా సరే పేర్లు ఒకటే పాయింట్ ఆఫ్ పర్సెంట్ అది. అయితే అదే కాకుండా మీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలనుకుంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో అక్కడ మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ అవుతుంది. ఇది కొంచెం చూడండి. ఓకే. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్. ఓకే. ఆ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ని మళ్ళీ రివర్స్లో మార్కెట్ వచ్చి ఇప్పుడు ఇలాగ ట్యాప్ చేస్తుందన్నమాట. సో ఈ ట్యాప్ చేసిన దగ్గర మనకి అక్కడే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది. ఓకే. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది. ఆ 50 లైక్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. 30 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ 50% ఆఫ్ ది ఏరియా డీలింగ్ రేంజ్‌లోని పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏరియా. సో ఇక్కడ ఇండ్యూస్ చేసి మార్కెట్ ఇక్కడ ఈ హైని మంచిగా బ్రేక్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఇండ్యూస్ చేసి మార్కెట్ మంచిగా ఇక్కడ బ్రేక్ చేస్తుంది. సో మనకి ఇది మంచిగా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండ్యూస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్. ఓకే. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మంచి ఆర్డర్ బ్లాక్. ఓకే. సో మీకు అనుకోవచ్చు పెద్ద ర్యాలీ ఏం కాదు. మంచి ర్యాలీ మంచిగానే పాయింట్స్ ఇక్కడ మేక్ అయ్యాయి. చాలా మంచి పాయింట్సే మేక్ అయ్యాయి ఇక్కడ మనకి. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ప్రీవియస్ డేలో స్వీప్ చేసి మార్కెట్ ఇక్కడి నుంచి ఈ హై బ్రేక్ చేసి ప్రెజెంట్ డే హై బ్రేక్ చేసి మళ్ళా రిట్రేస్‌మెంట్ అయ్యి అంటే పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అట్ ద సేమ్ టైమ్ లైక్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ చేసి అంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ ఇక్కడ ఈ హైని 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో 5 మినిట్స్ టైం కాదు ఏ టైం ఫ్రేమ్ అయినా హై బ్రేక్ చేసింది. జస్ట్ ఇంకేం లేదు. సింపుల్ ఎంట్రీ. మార్కెట్ మళ్ళా రిట్రేస్‌మెంట్ వస్తాయి కదా! రిట్రేస్‌మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ అంతే. ఓకే. సింపుల్ ఎంట్రీ ప్లాన్. ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్ లైక్ సారీ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అన్నీ ఉన్నాయి కదా! మరి ఈ ఆర్డర్ బ్లాక్‌కి. ఈ ఆర్డర్ బ్లాక్‌కి ఇప్పుడు ఉంది కదా! ఈ ఎక్స్‌ట్రీమ్ క్యాండిల్. ఈ ఉంది కదా! ఈ గ్రీన్ క్యాండిల్ ఎక్స్‌ట్రీమ్ క్యాండిల్. సో అక్కడ మనకి ఆర్డర్ బ్లాక్‌లో ప్లాన్ చేసుకుంటారు. మార్కెట్ వచ్చి ట్యాప్ చేసినప్పుడు ఎంట్రీ అవుతారు. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! ఈ గ్రీన్ క్యాండిల్ ఇలా స్టాప్ లాస్ ఇస్తారు. ఎంట్రీ ఇలాగ. ఎగ్జిట్ అంటే టార్గెట్ ఎలాగంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకు ఇలా పెట్టుకుంటారు. ఓకే. సెకండ్ టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళంటే చూపిస్తాను చూడండి. సెకండ్ టార్గెట్ ఎందుకు మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయిందంటే మార్కెట్ ఏంటంటే ఓవరాల్ డౌన్ ట్రెండ్. అంటే ఇక ఓవరాల్ డౌన్ ట్రెండ్. అయితే ఏంటంటే ఎంత డౌన్ ట్రెండ్ ఉన్నా ఒక 50% ఆఫ్ ద రిట్రేస్‌మెంట్ అయినా రావాలన్నమాట మార్కెట్‌లో. ఓకే. సో 50% ఆఫ్ ద రిట్రేస్‌మెంట్ చూసుకుంటే మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడ డీలింగ్ రేంజ్ తీసుకుంటే మార్కెట్ మళ్ళా అక్కడి నుంచి కూడా లైక్ ఓకే. 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది. దానికంటే ఇంకా ఇంపార్టెంట్‌ది ఏమున్నదంటే మీకు ఇక్కడ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ మార్కెట్. ఓకే. లెఫ్ట్ సైడ్ మార్కెట్‌లోని లైక్ ఇప్పుడు ఓకే. మీకు ఇంకా హైయర్ టైమ్ ఫ్రేమ్స్ పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది. లేదంటే ఇదిగోండి. ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నాం. ఓకే. డే టైమ్ ఫ్రేమ్ పెడితే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న బ్రేక్ అయిందా? నిన్నేమో ఇక్కడ బ్రేక్ అయింది. మరి ఇది ఆర్డర్ ఫ్లో కదా! ఓకే. ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. సో అక్కడ మీరు పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అంటే 0.5 లైక్ ఈ ట్రెండ్ ఉంది కదా! ఈ ట్రెండ్‌లోని 50% ఆఫ్ ది ఏరియా కూడా మార్కెట్ రీచ్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడే మనకేంటంటే మార్కెట్ నిన్న బ్రేక్ చేసింది కదా! నిన్న లైక్ ఈ లోన్ బ్రేక్ చేసింది కదా! ఈ లోన్ బ్రేక్ చేసింది. అక్కడ మళ్ళా ఏంటంటే రీటెస్ట్ అవుతుంది. సో ఇదేంటంటే జస్ట్ ఒక రిట్రేస్‌మెంట్ ఎంట్రీ. ఓకే. కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ. పెద్ద ఎంట్రీ కాదు. బట్ షార్టర్ టైమ్ ఫ్రేమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం పెద్ద ఎంట్రీ అన్నమాట మనకి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం పెద్ద ఎంట్రీయే. మనకి ఇక్కడ లైక్ మంచిగా క్యాప్చర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి లైక్ 1:4 అప్రాక్సిమేట్‌లీ రిస్క్ రివార్డ్ కూడా వస్తుంది. ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది కాదు. లైక్ రిస్క్ రివార్డ్ అనేది పక్కన పెట్టేస్తే లైక్ ఎంట్రీని ఎలా క్యాప్చర్ చేసాం? లైక్ లిక్విడిటీని ఎలా రీడ్ చేసాం? ఇక్కడే మళ్ళా మార్కెట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాగా రీడ్ చేసాం? ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఎలా చూసుకున్నాం? 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ చూసుకున్నాం. ఇక్కడ ఇండ్యూస్ చేసిన తర్వాత బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళా ఇక్కడికొచ్చిన తర్వాత క్లీన్ ఎంట్రీ మాట. ఓకే. క్లీన్ ఎంట్రీ. క్లీన్ ఎంట్రీ అయితే ఫస్ట్ టార్గెట్ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ స్వింగ్ ఉంటది. నెక్స్ట్ లిక్విడిటీ వరకు పెట్టుకుంటాం మాట. సెకండ్ టార్గెట్ ఏంటంటే అక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే వచ్చిన ప్రాఫిట్ అంతా పోతది. అంటే ఒకటి అంత మరీ అలా ఈజీగా పోగొట్టుకోం మొత్తం అంతా. ట్రైలింగ్ స్టాప్ లాస్‌లో పోతది. బట్ తెలియాలి మీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ చూపిస్తే ఇంకా చూపిస్తాను. ఇంకా లైక్ ఏంటంటే అక్కడ హై ఏరియా దగ్గరే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లైక్ మళ్ళా 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ కూడా ఉన్నది. అంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ అట్ ది సేమ్ టైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా ఉన్నాయండి. ఓకే. సో ఆ ఏరియా దగ్గర ఇదున్నాది. మళ్ళా ఇక్కడ ఇది కూడా ఉన్నది. ఓకే. అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో ఉన్నది. అవి ఇంపార్టెంట్ మాట. మనం రెడీ చేసి పెట్టుకోవాలి ముందే. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన మార్కెట్ కాబట్టి ఏవేవి మార్కెట్ డేంజరస్ లైక్ ఏంటంటే అక్కడ ఉన్నాయో అంటే టార్గెట్ అక్కడి వరకు పెట్టుకోవచ్చో ఏంటనేది చూసుకోవాలన్నమాట మనం. ఓకే.
సో ఆ విధంగా ఏంటంటే ఈరోజు ఎంట్రీ ఇది కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ బట్ స్టిల్ వ్యాలిడ్ మంచి పాయింట్స్ ఇచ్చిన ఎంట్రీ మాట. ఓకే రైట్. సో అది మాట ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదే విధంగా చెప్పాను కదా స్మార్ట్ మనీ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బాయ్.